ఏనాడు కూడా నేను జీసస్ క్రైస్ట్ని చిన్న హేళనగా మోహన్ రెడ్డి గారు, ఈయన లిల్లు పుట్టి అంటాం, ఆయన వేరే రకంగా తిట్టడం, ఇవన్నీ ఎలా చూస్తారు? వీటిని సమాజంలో ఒక చక్కటి మెసేజ్ ఇవ్వవలసినటువంటి వ్యక్తులు సమాజానికి చేటు చేసే విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన రిటైర్డ్ జడ్జి, సస్పెండ్ జడ్జి, ఆయన జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి వివాదాలు తీసుకురావడం, ఈ వివాదాల ద్వారా ఏదో లబ్ధి పొందుతున్నారా, మరి డ్యామేజ్ అవుతున్నారా, అది ఏమవుతున్నారో ఆయనకే తెలియాలి. కానీ చాలాసార్లు ఈ మధ్య అక్కడక్కడ అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. నేను ఏమంటుంటానంటే, క్రిస్టియన్స్ అంతా కలిసి అక్కడ 14% ఉంటే హిందువులంతా కలిసి 84% ఉన్నారు. వీళ్ళందరూ నా సపోర్టర్స్ కదా, వాళ్ళందరూ ఆయన సపోర్టర్స్ అయితే అండి. అదే ఏం మాట్లాడుతున్నారు? ఆ కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ కులాల సబ్జెక్ట్ ఎందుకు వస్తుందో, మతాల సబ్జెక్ట్ ఎందుకు వస్తుందో. మొన్న కూడా అన్నారు, దళితులు ఓటు వేయకపోయినా నాకు పర్వాలేదని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పినాడు. ఆయన నోటితో చెప్పినాడు. అంటే సమాజంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం తెలుస్తున్నాం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటారు ఏమని, ఎస్సీ హాస్టల్ని తీసేస్తామని ఆయన చెప్తాడు. ఈయన చూస్తే ఎస్సీలే మాకు అవసరం లేదంటారు. అంటే ఒక కూటమిలో ఉన్నప్పుడు, కూటమిలో ఉన్న తర్వాత, కూటానికి నాయకత్వం వహించేటప్పుడు ఈయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఏ ఒక్కరు మాట్లాడేది అందరికీ వర్తిస్తుంది. వర్తిస్తుందనే ఆలోచన కూడా లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నడుచుకుంటా పోవడం ఎంతవరకు సమంజసం? అది అన్నారా పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ హాస్టల్ తీసేయాలని? అవును, సగమే చెప్తున్నారు మీరు. మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి. మీరు సగమే మీరు రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు. ఇప్పుడు గౌరవప్రదమైన ఉన్నవాళ్ళు మీరు రాంగ్ మెసేజ్ ఇవ్వద్దు. మొత్తం చెప్పండి. ఆయన ఏమన్నారు? మీకు ఆ విషయం అర్థం కాలేదు. అయితే నేను చెప్పేది మీకు అర్థమైనట్లేదు. ఎస్సీ హాస్టల్ తీసేస్తామంటే అందరినీ కలిపేద్దాము, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో ఎన్ని తారతమ్యం లేకుండా చేద్దామనే మాట అంటున్నాను. అది చెప్పాలి కదా మీరు. ఎస్సీ హాస్టల్ తీసేద్దాం, ఎస్సీ హాస్టల్ తీసేస్తామంటే ఓన్లీ ఎస్సీలకు లేకుండా చేద్దామనేది కాదు. ఎస్సీ హాస్టల్ అనే పేరు, ఎస్సీ ఎస్టీ అనే పేరు ఎందుకు పెట్టాలో ఆ పేరుని తీసేసి అన్ని జనరల్ గానే హాస్టల్ పెడితే సరిపోతుంది కదా. అంటే నేను ఏమంటున్నాను, ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, మీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వేలో మేము ముందుకు వస్తుంటే మీరు ఈ వేలో ఎందుకు వెనక్కిపోతున్నారు అంటున్నా. ఎస్సీలో ఓట్లే మాకు అవసరం లేదు, ఎస్సీలు మాకు అవసరం లేదు అనే విధంగా మీరు ఎందుకు కట్టబోతున్నారు? మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినా కూడా అది అంతా కూటమికి వర్తిస్తుంది కదా. మేము అంటే ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, సాధారణమైన వాళ్ళు, ఇప్పుడు నేనున్నా మా పార్టీ లేదో పార్టీ పరంగా నేను మాట్లాడాను, లేక నేను వ్యక్తిగతంగా మాట్లాడాను, అది మొత్తం పూర్తి వర్తించదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేప్పుడు పూర్తి అంతా వర్తిస్తుంది కదా. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతటికీ అంటే ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దేంట్లో బాధ్యత ఉన్నారో వాళ్ళన్నిటికీ వర్తిస్తుంది కదా. అలాంటి పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించకుండా, మీరున్న స్థానాన్ని గుర్తించుకోకుండా, మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు కావాల్సినట్టు మీరు ఎట్లా తోస్తే అట్లా మాట్లాడుకుంటా పోతా అంటే ఏమి ఇస్తున్నారు సమాజానికి మీరు మెసేజ్? మీ ఇష్టం వచ్చినట్టు మీరు అధికారంలో ఏదో విధంగా అధికారంలో కూర్చున్న తర్వాత ఏదో విధంగా మాట్లాడితే, ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది అనే విధంగా మాట్లాడితే సభ్య సమాజం అనేది ఒకటి చూస్తుంది కదా. ఏదో చెప్తారు వినాశకాలే విపరీత బుద్ధి అంటే, దేశం ప్రపంచం లాస్ట్కు వినాశం కావడానికి ఏమన్నా ఇలాంటి మనుషులంతా తయారవుతున్నారో, ఈ విధమైనటువంటి ప్రవర్తనతో నడుచుకుంటున్నారు. ఈ ఒకచోటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్కడక్కడ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి చూసుకోవాల్సిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఉంటుంది. కూటమిలో ఉన్నటువంటి పెద్దలతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి మరి ఇప్పుడు మన రాజధాని గురించి మాట్లాడారు. రాజధాని చూడడానికి పోతుంటే వాళ్ళ మీద దాడులు చేసి కొట్టిస్తారంటే ఏం సంకేతం ఇస్తున్నారు మీరు చూసి రానిలే, తప్పే ఉంది. అదేమన్నా రాజధాని అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన, ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక కమ్యూనిటీకి సంబంధించిన, ఒక పార్టీకి సంబంధించినది కాదు కదా. రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సింది, రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అందరూ చూడాల్సిందే కదా. అలాంటి చోట అవినీతి జరుగుతుందనో, అన్యాయం జరుగుతుందనో, లేక అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారనో దానికి సంబంధించి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళి రావడం తప్పు కాదు కదా. దాన్ని కూడా మనం పోలీసులు ఎదురుగానే పోలీసులతో పాటు వీళ్ళ మీద రాళ్లతో కొండతో దాడులు చేసి పాల్గొడితే ఎక్కడ అంటే ఏ సంకేతం ఇస్తున్నాం మనం అని చెప్తున్నా. ఇలాంటి సంకేతాలు ఇవ్వడానికి ఒక
గౌరవమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లను అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందో, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చాలా విపరీతంగా దారితీస్తాయి. ఇదే ఇప్పుడు మీరేం చేసినారో అదే చేయాలని ఉండదు కదా, అవతల నుంచి ఏమేం చేస్తాడో చెప్పలేము కదా. కాబట్టి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మనం రాజకీయ అనుభవంతో పాటు వయసు ఉన్నటువంటి వ్యక్తులు, చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నా ఒకవేళ ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడే మనమే తప్పులు చేసుకుంటా పోతే ఇంకా రాబోయే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు మీకన్నా ఇప్పుడు మీరే చెప్తున్నారు దేశంలో అందరికన్నా నేను మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకులని. మరి మోస్ట్ సీనియర్ నాయకులు అయినప్పుడు మోస్ట్ మెసేజ్ పంపించాలి కదా జనాలకు. ఒకవేళ ఎవరైనా నేను కానీ మీరు కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడైనా కానీ తప్పు చేసింటే ఇది తప్పు అని మీరు అప్పుడు చెప్పడంతో పాటు ఆ తప్పును మళ్ళీ మీరు చేయకుండా నడుచుకుంటే కదా జనం చూసినప్పుడు మీ సీనియారిటీకి, మీ గొప్పతనానికి మీకు వాల్యూ ఇచ్చేది. మీరు అందరికన్నా దిగజారి మీరే తయారైతే భవిష్యత్తులో ఎవరు ఎట్లా నడుచుకుంటారనే ఆలోచన మీరు గుర్తు పెట్టుకొని నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ విధమైనటువంటి బాధ్యత తప్పితే మనం పాలకులుగా పెద్ద నేరాలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ నేరం భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తులను కట్టడి చేయవలసిన బాధ్యత ఉంది. మా జగన్మోహన్ గారు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాట్సాప్ పెట్టి తిట్టుకుంటూ వచ్చినాడు. నేను ఆయన కూడా డిబేట్ లో చాలా సార్లు వాదనకి దిగినా. వాదనకి దిగితే ఈ టైపు కాదు కదా, అది వేరే టైప్ గా మామూలుగా డిస్కషన్ ఉంటుంది. కానీ ఒకరిని ఒకరు తిట్టుకుంటే ఆ తిట్లు జనం రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్, ఎస్ మళ్ళీ ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ కట్ అయింది, మళ్ళీ ఇస్తాను మీకు నేను. మనతోటి రాజకీయ విశ్లేషకులు అనుమోలు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ సుధాకర్ గారు, ఏదైతే ఏలూరులో దళిత క్రైస్తవ సభ జరిగింది దానిలో కొన్ని మాటలు కూడా ఒకరికొకరు పాస్ చేయడం జరిగింది. కొన్ని రావణ్ అనే ఒక యూట్యూబర్ కావచ్చు, లేదంటే జడా శ్రావణ్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది. ఎలా చూస్తారు? ముందు రావణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం కాబట్టి చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒక బైట్ ప్లే అవుద్ది చూద్దాం. రావణ్ బైట్ ప్లే అవుద్ది చూద్దాం. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్, సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు పేరులు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో